రాజీ గారు వారి యొక్క మన కోరుచున్నాం. సుందర గారిని, అదేవిధంగా అశోక్ గారిని, ఎన్టీఆర్ ప్రసాద్ గారిని, మరి ఈరోజు జిల్లా వీరభద్రరావు గారి 88వ జన్మదినోత్సవ వేడుక శాసనసభ్యుల వారు వేదిక వద్దకు రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా దేవరోజు ప్రసాద్ గారు వేదిక మీదకి వచ్చి ఈనాటి కార్యక్రమానికి ట్రెజరర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. జనసంఘ అధ్యక్షులుగా చేసి ఎన్నో సేవలు అందించిన వారికి ధన్యవాదాలు. అలాగే వీరభద్ర గారు శ్రీమతి వారికి ధన్యవాదాలు. జిల్లా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జల్లా వీరభద్రరావు గారి సతీమణి ఐ రమేష్ అక్బర్ గారు ఏలూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అదేవిధంగా గౌరవతి బాలాజీ గారు షాల్వాతో సత్కరించవలసిన కోరుతున్నాం. బాబురావు గారు ప్రెసిడెంట్ అయినటువంటి మరి అక్బర్ గారు, అదేవిధంగా మేరీ గారు, ప్రసాద్ గారు హ్యాపీ బర్త్డే టు స్టూడెంట్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా మన శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మన జరుగుతుంది. సంజయ్ చీఫ్ గెస్ట్ అయినటువంటి సంజయ్ ఇప్పుడు మన బర్త్డే బాయ్ అయినటువంటి కిడ్స్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటున్న పిల్లలందరికీ కూడా నా దీవెనలు ముందుగా, అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఏదైతే పిల్లలు బాగుండాలి, ఆటల్లో రాణించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వీరభద్రరావు నాకు 1981 మా నాన్నగారు అప్పుడు రాజకీయాల్లోకి మున్సిపల్ చైర్మన్ గా వచ్చినప్పుడు జిల్లా వీరభద్రరావు హెడ్ మాస్టర్ కింద నాకు పరిచయం. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఇప్పుడు గురువు గారండి అంటాం. కాకల తిరిగిన కురువృద్ధుడి కింద లెక్క. అందరినీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏ రంగంలో వాళ్ళు అన్నా ఆయనకి పరిచయం లేని వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే వాళ్ళ 88 అంటే 45, అప్పటికి ఇంకో 30 ఉంటాం. నేను చిన్న పిల్లలు, నాకు 16 ఏళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపించిన ఆప్యాయతంగా పిలుస్తుంటారు. మా అన్నగారిని కానీ మా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆయనకు బాగా పరిచయం. మరి ఇవాళ ఆయన జన్మదినం జరుపుకుంటున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. ఈ సభలో ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఈ సభలో నేను పాల్గొంటున్నట్టు నాకు ముందుగా తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది. నాకు చాలా ఆనందంగా ఉంది మా గురువు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నందుకు. అలాగే స్పోర్ట్స్ అనేది సెపరేట్, అంటే మనకి శరీరంలో ఒక అవయవం ఎంత అవసరమో స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా అది ఒక వ్యాయామం లాంటిది. చిన్నప్పటి నుంచి కూడా అదేదైతే మనకు అలవాటు పడద్దో తెలివితేటలు పెరుగుతాయి, క్రమశిక్షణ పెరుగుద్ది, ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. దాంట్లో అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎవరైతే పాల్గొంటారో ఇవన్నీ కావాలి. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం బాగా చదువుకుంటాం, మన అభివృద్ధిలోకి వెళ్తాం. మరి దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ లో రావాలనేది చాలా మంది ఆలోచించరు. కానీ రాను రాను ఇదివరకు ఎందుకంటే మా చిన్నప్పుడు అసలు స్పోర్ట్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు.
అంత ఇది కూడా ఉండేది కాదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అనేక మంది కోచ్లు వచ్చారు, అనేక మంది దాని మీద శ్రద్ధ పెట్టి వ్యయం అవుతున్నా కూడా పిల్లల్ని పలానా దాంట్లోకి తీసుకురావడానికి అనేది అందరూ కూడా కృషి చేయటం వల్ల ఇవాళ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ థింగ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణంలో వాకింగ్ కానించి ప్రతిది కూడా స్పోర్ట్స్ కిందలకి దాన్ని కూడా ప్రతి మనిషి జీవితంలో అది ఒక అలవాటు కింద అలవరుచుకున్నారు. అది చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మంచిగా రాణించాలంటే చిన్నతనం నుంచే వాళ్ళ ఆటల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే అలవాటు ఉందో ఈ అలవాటుని వాళ్ళు అది అలవాటుగా చేసుకుని దాంట్లో రాణించడానికి అవకాశం ఏర్పడుద్ది. మరి పిల్లలందరినీ కూడా చాలా సేపు నుంచి ఎండలో కూర్చోబెట్టారు. మరి వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు అవసరం అవుతాయేమో అని నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎండలో ఉన్న డి విటమిన్ పనిచేస్తుంది. పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా మీ అందరూ కూడా ఈ ఆటల్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవాలన్న కాన్సెప్ట్ తోనే ఈ ఆటలను ఆడాలి. భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటట్టుగా అథ్లెటిక్స్ లో ఇప్పుడు ఏదైతే మీరు కిడ్స్ గా పాల్గొంటున్నారో ఇవి మీ జీవితాంతం గుర్తుండిపోయి రేపు భవిష్యత్తులో మన రాష్ట్రం తరఫున మీరు మొట్టమొదటి స్థానం సంపాదించే వాళ్ళు ఇందులోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.